గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఏంటంటే మనం క్రియేట్ అండ్ ఏఎంఐ ఫ్రమ్ అండ్ అమెజాన్ ఈసీ2 ఇన్స్టెన్స్ ఒక ఈసీ2 ఇన్స్టెన్స్ సర్వర్ క్రియేట్ చేసుకొని ఒక ఏఎంఐ ఇమేజ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి ప్రాక్టికల్ గా ఇక్కడ చూద్దాం. దానికోసం ఏంటంటే మనకు అమెజాన్ అకౌంట్ ఉండాలి కదా. అమెజాన్ అకౌంట్ కి నేను లాగిన్ అయినా ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేసుకున్నాను. సో నేను ఒక సర్వర్ ని క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ నేమ్ ఏం తీసుకుంటాను అంటే లైనెక్స్ ఐఫోన్ సర్వర్ అని నేమ్ తీసుకుంటాను. ఇక్కడ మన డేవ్ సర్వర్ అని తీసుకోవచ్చు, మనం రియల్ టైంలో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో అమెజాన్ లైనెక్స్ కదా మనం యూజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ 2023 ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి మనం లైనెక్స్ 2 సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసుకుని ఇక్కడ ఆర్టెక్షన్ 642 x86 అని డిఫాల్ట్ గా తీసుకున్నా. టీ2 మైక్రో రియల్ టైంలో మనం టీ2 మైక్రో యూజ్ చేయం. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూసేజ్ టైప్స్ ఉన్నాయి కదా, హెచ్ టీ2 మీడియా. ఇక్కడ ప్రాక్టికల్ పర్పస్ కోసం నేను టీ2 బ్రాడ్ మైక్రో యూజ్ చేసుకున్నాను. పీటైర్ ఎలిజిబుల్ రియల్ టైంలో అయితే పీటైర్ అనేది యూజ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ కీపేర్. ఈ కీపేర్ ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నాను అంటే నేను విండోస్ ఐఫోన్ కీ ఉంది కదా, టెంప్ 5 లేకపోతే టుడే 1 ఇట్లా ఉన్నాయి కదా, దీంట్లో ఏదో ఒకటి నేను తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా, స్క్రోల్ చేసి నెట్వర్క్ సెట్టింగ్ అంతా ఓకే, హెచ్డి కీపేర్ని సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ లేదంటే క్రియేట్ కీపేర్ అని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ కీపేర్ అనేది మనకి ఏదైనా టైంలో కనెక్ట్ అవ్వడానికి పాస్వర్డ్ లాగా వర్క్ అవుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా తీసుకున్నాం, ఇక్కడ కీపేర్ అనేది కూడా మనకు పాస్వర్డ్ లాగా వర్క్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ ఏంటి, ఆ టైంలో 5 క్రియేట్ చేస్తూ ఆ టైంలో 1 క్రియేట్ చేస్తాను. నేను 1 కాబట్టి 1 తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటి లాంచ్ ఇన్స్టెన్స్ అని క్లిక్ చేసుకున్నాను. వన్స్ లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేసుకోగానే మీకు సర్వర్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ సర్వర్ అన్న వర్చువల్ మిషన్ అన్న ఇన్స్టెన్స్ అన్న అంతా ఒకటే అనమాట. సో నెక్స్ట్ వ్యూ ఆల్ ఇన్స్టెన్స్ క్లిక్ చేసుకున్నా. వన్స్ అగైన్ రిఫ్రెష్ చేయాలి. ఇక్కడ పెండింగ్ ఉంది కదా, లైనక్స్ సర్వర్ వచ్చింది, ఐడి జనరేట్ అయింది, పెండింగ్ ఉంది. పెండింగ్ ప్లేస్ లో రన్నింగ్ రావాలి టీ2 మైక్రో. స్టేటస్ చెక్ ఏమో రావాలి మనకి 2/2 ఆర్ ఇన్స్టెన్స్ వచ్చినా సరిపోతుంది. ఇక్కడ పెండింగ్ ఉంది కదా, పెండింగ్ ఉంది కదా సెలెక్ట్ చేసుకో సర్వర్ ని. రిఫ్రెష్ అగైన్, రిఫ్రెష్ అగైన్. మనకి ఇక్కడ రావాలా, రన్నింగ్ రావాలి. స్టేటస్ చెక్ వచ్చి 2/2 రావాలి. వచ్చింది కదా. నేను దీన్ని కనెక్ట్ చేసుకొని నేను ఒక ఏమై ఇమేజ్ని క్రియేట్ చేయాలి. అమెజాన్ మెషిన్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి ఓన్ ఇమేజ్ని. అలాంటప్పుడు యాక్సెస్ క్లిక్ చేసుకొని ఇన్సెన్స్ ఇమేజ్ అండ్ టెంప్లెట్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఏంటి, క్రియేట్ ఇమేజ్ అని క్లిక్ చేసుకున్నాం. నేను క్రియేట్ ఇమేజ్ అయితే క్రియేట్ ఇమేజ్ క్లిక్ చేసుకున్నాను. ఇమేజ్ నేమ్ తీసుకున్నాం అంటే శ్రీకాంత్ ఐఫోన్ ఇమేజ్ అని తీసుకుంటాను. ఇమేజ్ నేమ్ తీసుకుని శ్రీకాంత్ ఐఫోన్ ఇమేజ్ తీసుకుంటారు. డిస్క్రిప్షన్ వచ్చి లైనెక్స్ సర్వర్ తీసుకుంటాం, లైనెక్స్ సర్వర్. ఓకే. ఇక్కడ చూసుకున్నట్టయితే నో రిపీట్ ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకున్నాం అనుకో మనం ఏమైనా ఇమేజ్ క్రియేట్ చేసినప్పుడు మనకి రిపీట్ అవ్వదు అనమాట. అలా అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తుంది, లాక్స్ అనేది ఇట్లా లాగ్ అయిపోతుంది అనమాట. లాక్ అయిపోతుంది, ఏమైనా వర్షన్ కానీ ఏమైనా ఇమేజ్ క్రియేట్ చేసినప్పుడు లాక్ అయిపోతుంది. అందుకోసం దీన్ని ఎనేబుల్ చేసుకోవట్లేదు, సెలెక్ట్ చేసుకోవట్లేదు. సో నెక్స్ట్ ఈపీఎస్ స్టోరేజ్ వాల్యూమ్స్ ఉన్నాయి కదా, సైజ్ 8 ఉంది. ఇట్లా డేవ్ ఇట్లా మనం 100 GB వాల్యూమ్స్ ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే యాడ్ ట్యాగ్ ఉంది, యాడ్ ట్యాగ్ని క్లిక్ చేసుకున్నాం. యాడ్ ట్యాగ్లో వచ్చేసి నేమ్ వచ్చేసి నేమ్, నేమ్ తీసుకుంటారు. ఇక్కడ వాల్యూ టైప్ ఏం తీసుకుంటారు అంటే నేను ఇక్కడ శ్రీకాంత్, సారీ శ్రీకాంత్ ఐఫోన్ ఇమేజ్. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఏంటి, ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అని క్లిక్ చేస్తాను. క్రియేట్ ఇమేజ్. వన్స్ క్రియేట్ ఇమేజ్ క్లిక్ చేసుకుంటే నీకు ఇక్కడ మెషిన్ ఇమేజ్ అని క్రియేట్ అవుతుంది. అది ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఏఎంఐ మెషిన్ క్లిక్ చేసుకో. ఇక్కడ చూడండి శ్రీకాంత్ ఇమేజ్ క్రియేట్ అయింది కదా. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఏఎంఐ నేమ్ వచ్చేసింది, ఏఎంఐ ఐడి వచ్చేసింది, సోర్స్ పాత్ వచ్చేసింది, వాళ్ళు ఓనర్ ఎవరో ఓనర్ ఐడి వచ్చేసింది, ప్రైవేట్ ఉంది, యాక్చువల్గా పెండింగ్ ఉంది. ఇక్కడ స్టేటస్ వచ్చేసి మనకి ఏం రావాలి, అవైలబుల్లో రావాలి. అవైలబుల్ వచ్చినప్పుడు మనకు ప్లాట్ఫామ్ లైన్ తీసుకున్నాం. ఇక్కడ వర్చువల్ మిషన్ డిఫాల్ట్ టోటల్ ఇంప్రెషన్ ఉంది కదా, మనకి ఇక్కడ అవైలబుల్ వచ్చినప్పుడు మనకి ఇది అమెజాన్ మెషిన్ ఇమేజ్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఇక్కడ రీఫ్రెష్ అగైన్. ఇక్కడ చూసుకున్నట్లయితే సెలెక్ట్ చేసుకున్న దీన్ని సెలెక్ట్ చేసుకుని రీఫ్రెష్ అగైన్ క్లిక్ చేస్తుంది. ఎందుకు రీఫ్రెష్ క్లిక్ చేస్తున్నా అంటే ఇక్కడ నాకు పెండింగ్ ప్లేస్లో అవైలబుల్ రావాలి. ఓకే. రీఫ్రెష్ అగైన్, రిఫ్రెష్ అగైన్, రిఫ్రెష్ అగైన్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనకి అమెజాన్ మెషిన్ ఇమేజ్ క్రియేట్ చేసినాం కదా, రీఫ్రెష్ అగైన్ క్లిక్ చేస్తున్నా. రీఫ్రెష్ అగైన్ క్లిక్ చేసినప్పుడు కూడా నీకు ఇక్కడ అవైలబుల్ జోన్స్కి రాలేదు, అంటే అవైలబుల్ వస్తుంది అన్న జోన్ కా, సారీ రన్నింగ్ కానీ అవైలబుల్ వస్తుంది. మనకు రన్నింగ్ అయినప్పుడే కదా ప్రాపర్ వర్క్ అవుతుంది. ఇప్పుడు రన్నింగ్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే లాస్ట్ ఇన్స్టెన్స్ కానీ ఫ్రమ్ ఇమేజ్ ఉంది, దీన్ని క్లిక్ చేసుకుంటాం. దీన్ని క్లిక్ చేసుకుంటే నేమ్ ఇస్తాం. అండ్ ఇక్కడ ఏఎంఐ ఏది క్రియేట్ చేసినా ఇక్కడ నేమ్ వస్తుంది. ఇక్కడ నేమ్ వస్తుంది, మనం ఏది క్రియేట్ చేసినా ఆ నేమ్ వస్తుంది ఇక్కడ స్టాండర్డ్గా. ఆ నేమ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. శ్రీకాంత్ అయిపోయిన ఇమేజే కదా, ఇమేజ్ నేమ్ వచ్చింది. సో టీ2 మైక్రో యూజ్ చేసుకున్నాం, కీపేర్ యూజ్ చేసుకున్నాం. నెక్స్ట్ నెట్వర్క్ సెట్టింగ్ డిఫాల్ట్గా ఇన్స్టెన్స్ లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేసుకుంటే కనుక నీకు
ఇక్కడ ఒక సర్వర్ అనేది క్రియేట్ అవుతుంది. ఏమై ఇమేజ్ క్రియేట్ చేసుకుని మనం ఒక సర్వర్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఫర్ ఎనీ క్వశ్చన్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. డెవోప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ కోర్స్ నేర్చుకోవాలంటే గంటాసర్ యూనివర్సిటీ ప్రైవేట్ వచ్చి మా టీంని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ ద నెక్స్ట్ వీడియో. ఓకే.